చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా, నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడండి, అనవసర విషయాలు వద్దు అంటూ చంద్రబాబు ఎమ్మెల్యేలకు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. టీడీఎల్పీ మీటింగ్ లో మాట్లాడిన సీఎం చంద్రబాబు నాయుడు ఇక నుంచి జాగ్రత్త అంటూ నేతలకు చిన్న క్లాస్ పీకారు. ఎమ్మెల్యేలంతా నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలంటూ చంద్రబాబు సూచించారు. అనవసర విషయాల జోలికి వెళ్లొద్దన్నారు. గ్రూపు రాజకీయాలొద్దు, పార్టీని ఎవరో నిర్లక్ష్యం చేయొద్దంటూ పేర్కొన్నారు. పార్టీ పటిష్టం కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలన్నారు. అలాగే కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలు సభకు వచ్చామా వెళ్ళామా అన్నట్లు కాకుండా అవగాహన పెంచుకోవాలని సూచించారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కాలంటే ఇప్పటి నుంచే పనితీరులో మార్పు రావాలని సీఎం చంద్రబాబు తెలిపారు. మళ్లీ సభకు రావాలనే భావనతో ఎమ్మెల్యేల పనితీరు ఉండాలని కొత్త ఎమ్మెల్యేలకు పలు సూచనలు చేశారు. అలాగే ఎమ్మెల్యేలకు ఎంపీలకు సమన్వయం ఉండాలన్నారు చంద్రబాబు. గ్రూపు విభేదాలను ఏ ఒక్కరూ సహించవద్దన్నారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి, పేదవారికి ప్రభుత్వం చేస్తున్న మంచిని తెలియజేయాలని సూచించారు. టీడీఎల్పీ మీటింగ్ లో నామినేటెడ్ పోస్టులపై కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం చంద్రబాబు. వచ్చే నెలాఖరులోగా నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తామన్నారు. సాధికార కమిటీ సభ్యులకే నామినేటెడ్ పదవులన్నారు చంద్రబాబు. ఇక మార్కెట్ యార్డులు, దేవస్థానాలకు పేర్లు ఇవ్వాలన్నారు. మహానాడు లోపు పార్టీ పదవులు భర్తీ జరగాలని చంద్రబాబు చెప్పారు. ఆర్థిక కష్టాల్లో ఉన్నప్పటికీ మంచి బడ్జెట్ అందించామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. వైసీపీ హయాంలో రాష్ట్రంలో విధ్వంసం జరిగిందన్నారు. బడ్జెట్ లో సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చామన్నారు ఆయన. బడ్జెట్ ను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని నేతలకు తెలిపారు. అందరం సమిష్టిగా కష్టపడితేనే వచ్చే ఎన్నికలను ధీటుగా ఎదుర్కొనగలం. ప్రజల్లో ఉండండి, వారి అభివృద్ధికి కృషి చేయండి, పార్టీని ప్రజల్లో పటిష్టంగా ఉంచాలని టీడీఎల్పీ మీటింగ్ లో సీఎం చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు.